హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,600 దగ్గర అయితే అక్కడి నుంచి ఇంట్రాడే హై 23,650 వరకే వెళ్ళింది. సో ఈరోజు హైని మనం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 23,650 హై బాడీ పరంగా ఓవర్లాపింగ్ చాలా క్యాండిల్స్ దగ్గర మనం చూడొచ్చు. సో ఈ 5 డేస్ కూడా ఫస్ట్ 2 డేస్ 23,650 లెవెల్ దగ్గరే క్లోజ్ అయ్యాయి కన్సిస్టెంట్గా. సో ఆ తర్వాత ఏ క్లోజింగ్ కూడా మనకి 23,650 ఎబో రాలేదు. అండ్ లోయర్ సైడ్ 23,500ని మనం సపోర్ట్ లాగా చూసాం. ఈరోజు ఈ 23,500 అండ్ 23,650 ఇన్ బిట్వీన్లోనే టోటల్ క్యాండిల్ బాడీ అయితే ఉంది. ఇంట్రాడే లో చూసుకుంటే 23,450. ఈ 23,500 లెవెల్ని కొద్దిగా లోయర్ సైడ్ స్లైడ్ అవుతూ 23,450 వరకు వెళ్ళింది ఇంట్రాడే లో. ఇప్పుడు ఫైనల్గా టోటల్ రేంజ్ ఏమో 200 పాయింట్స్ క్రియేట్ చేసుకుంటే క్యాండిల్ బాడీ పరంగా ఓపెనింగ్ 23,600 అండ్ ఫైనల్ క్లోజింగ్ 23,520. 23,600 ఓపెనింగ్, 23,520 క్లోజింగ్. సో దీన్ని బట్టి ఇప్పుడు 23,500 సపోర్ట్ వీక్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీక్లో అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మళ్ళీ ఈ 23,200 నుంచి 23,520 ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్పెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బికాస్ సింగిల్ క్యాండిల్ తోటే ఈ లెవెల్ క్రాస్ చేసి వచ్చేసింది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, మళ్ళీ ఒకసారి ఈ లెవెల్లో స్పెండ్ చేసి మార్కెట్ మళ్ళీ ఒక అప్వర్డ్ మూమెంటం ఇస్తుంది అనేది మన పర్సెప్షన్. ఒకసారి దీన్ని క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ అయింది 23,600 దగ్గర. మనకి 1 or 2 క్యాండిల్స్ మాత్రమే 23,600 అబో మూవ్ అయ్యాయి. అది కూడా 23,650ని షార్ప్గా టచ్ చేసి వెంటనే ఫాలో అయిపోయింది. సో మోస్ట్లీ ఈ 23,600 నుంచి 23,650 ఇదొక రెసిస్టెన్స్ జోన్ లాగా ప్లే చేస్తే లోయర్ సైడ్ ఉన్న 50 పాయింట్స్ ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేసింది. ఇంకా మేజర్ పోర్షన్ ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే ఒక రేంజ్ బౌండెడ్నెస్ తోటే మూవ్ అయింది. కానీ ఈ సపోర్ట్ ఎడ్జ్కి దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది కాబట్టి 23,520 క్లోజింగ్. సో ఈ సపోర్ట్ జోన్ వీక్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో లోయర్ సైడ్ 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మండే రోజు, అప్పుడు మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న లెవెల్ 23,230 అరౌండ్. సో ఈ లెవెల్ వరకు మార్కెట్ ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ జోన్కి మార్కెట్ షిఫ్ట్ అవుతుంది అనేది మన ప్రిడిక్షన్. సో చూద్దాం 23,500కి ఎటువైపు క్లోజ్ అవుతుందో మండే రోజు మార్కెట్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కూడా ఒక క్లియర్ రేంజ్ బౌండెడ్నెస్ని చూడొచ్చు. 51,000 నుంచి 52,000 ఈ 1,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవుతూ వచ్చింది. సో ప్రతిరోజు క్యాండిల్ కొద్దిగా నారో అవుతూ వచ్చింది. అండ్ ఫైనల్గా ఫ్రైడే రోజు చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ 51,600 అండ్ క్లోజ్ అయింది 51,600. ఓపెనింగ్ క్లోజ్ అయిందేమో 51,565 అరౌండ్. జస్ట్ ఒక 35 పాయింట్స్ మాత్రమే బాడీ రేంజ్ ఉంది. హై ఎండ్లో కూడా చూద్దాం. ఇంట్రాడే హై 51,840 ఉంది. ఇంట్రాడే లో 51,335 ఉంది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ ఒక 500 పాయింట్స్ అరౌండ్ క్రియేట్ చేస్తే బాడీ పరంగా జస్ట్ ఒక 35 పాయింట్స్ రేంజ్. సో దీన్ని బట్టి స్టిల్ ఈ 1,000 పాయింట్స్ రేంజ్లోనే రెస్ట్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతేనే, బయటికి వచ్చి క్లోజ్ అవుతేనే అప్పుడు మన రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటాం. అప్పటి వరకు ఈ రేంజ్లోనే ఫిక్స్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో స్టడీ చేయడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. మనం ఓవరాల్గా 1,000 పాయింట్స్ రేంజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక రేంజ్ ఇక్కడ నుంచి ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చి క్లోజ్ అవుతే మాత్రమే ఒక ఇంట్రాడే క్యాండిల్ బాడీ, అప్పుడు మనం రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ అప్పర్ లెవెల్స్ కూడా డ్రా చేసి ఉన్నాయి కాబట్టి అలానే లోవర్ లెవెల్స్ కూడా. సో రేంజ్ షిఫ్ట్ అవుతుందా లేదా అనేది మనం మండే రోజు ఇంట్రాడే క్యాండిల్ క్లోజింగ్ బట్టి డిసైడ్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.